ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. TWT తెలుగు జీవజలం కార్యక్రమానికి మిమ్మును ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రండి, పరిశుద్ధ దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నీ సన్నిధి చాటున దాచుము ప్రభువా నా దినములన్నీయు, నీ సన్నిధి చాటున దాచుము ప్రభువా నా దినములన్నీయు, నీ శక్తితో నన్ను కాయుము దేవా నా వత్సరములన్నీయు, నీ శక్తితో నన్ను కాయుము దేవా నా వత్సరములన్నీయు, అడవరి రక్షణకు సిద్ధపడెదను, పరలోక స్వాస్థ్యము కాపాడుకుందును, అడవరి రక్షణకు సిద్ధపడెదను. ప్రభువునందు ప్రియులారా, దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. రండి, తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుని పరిశుద్ధమైన లేఖనాలను ధ్యానం చేద్దాం. మా నిరీక్షణకు ఆధారమయ్యున్న మా పరలోకపు తండ్రి, మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా సహాయము చేసి మమ్మను దీవించమని, మా కుటుంబాలకు అవసరమైన ఆత్మీయ ఎదుగుదలను దయచేయమని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రియ శ్రోతలు, ఈ దిన పాఠము హోప్ అనగా నిరీక్షణ. జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన అంశాలలో ఒకటి నిరీక్షణ కలిగి ఉండటం. నీళ్లు లేకుండా మీరు 3 రోజులు బ్రతకచ్చు. ఆహారం లేకుండా సుమారు 30 లేదా కొంచెం ఎక్కువ రోజులు బ్రతకచ్చు. కానీ నిరీక్షణ లేకుండా మీరు 3 నిమిషాలు కూడా బ్రతకలేరు. ఇది కొంచెం అతిశయోక్తిగా అనిపిస్తుందేమో, కానీ జీవితంలో మనకున్న అత్యంత ప్రాథమిక అవసరాల్లో ఒకటి నిరీక్షణ. మనం కొద్దిగా మనసు పెట్టి ఆలోచన చేస్తే ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. మీ చుట్టూ ఒకవేళ నిరాశ కమ్ముకున్నప్పుడు మీరేం చేస్తారు? కొన్నిమార్లు పరిస్థితులు చాలా క్లిష్టంగా మారతాయి. కొన్నిమార్లు మీరు అనుకోవచ్చు, ఇక ఏ విధమైన నిరీక్షణ నాకు లేదు అని అనిపించే పరిస్థితుల్లో మీరుండొచ్చు. బహుశా మీరు ఉద్యోగం నుండి తొలగిపోయి ఉన్న దినాలలో కూడా కావచ్చు. ఆర్థిక భారంతో ఇబ్బంది పడుతూ, బహుశా మీరొక ప్రమాదానికి గురై మళ్లీ లేచి నడవలేనని భయపడుతూ ఉన్నారేమో. మీరున్న పరిస్థితి పూర్తిగా దిక్కుతోచని స్థితిలో, నిరాశ నిస్పృహ స్థితిలో ఉండిండవచ్చు. ఇలాంటి ప్రత్యేకమైన కార్యాలలో, సంఘటనలో లేదా జీవితంలో మనకు నిరీక్షణ అవసరం. నా స్నేహితుని గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. అతను ఒక పాస్టర్గా 25 నుండి 30 ఏళ్లుగా నాకతను తెలుసు. అతను మా అమ్మ వెళ్లే చర్చికి పాస్టర్గా సేవ చేస్తున్నాడు. మా అమ్మ చాలా మంచి విశ్వాసి. మా ఊరిలో ఉన్నటువంటి వారు ఆమె విశ్వాస జీవితాన్ని బట్టి ఆమెను ఎంతగానో గౌరవిస్తూ ఉంటారు. అంతేకాదు, ఆమెకు చాలా మంచి స్నేహితులు కూడా ఉన్నారు. వాళ్లల్లో చాలామంది ఆమెను చూడటానికి వచ్చి ఆమెతో మాట్లాడి ప్రార్థన చేసేవారు. నేను కనీసం నెలకు ఒక్కసారైనా మా అమ్మను చూడటానికి వెళ్లేవాణ్ణి. అలా వెళ్లిన ప్రతిసారి ఈ పాస్టర్ గారిని కూడా కలిసి పలకరిస్తూ ఉండేవాణ్ణి. మా అమ్మ, నేను పట్టణానికి వెళ్లి అక్కడ మంచి హోటల్లో భోజనం చేసేవాళ్లం. తన వీల్ చైర్లో ఆమెను షాపింగ్ సెంటర్ చుట్టూ తిప్పేవాడిని. మా అమ్మతో కాసేపు మనస్ఫూర్తిగా మాట్లాడే అవకాశం నాకుండేది. ఇదే కాకుండా దీనికి మరో కారణం కూడా ఉంది. అయితే మా అమ్మ స్వతంత్రంగా ఉండాలని కోరుకునేది. ఆమె తన ఆర్థిక వ్యవహారాలను తానే చక్కబెట్టుకోవడానికి ఇష్టపడేది. కాని వయసు పైబడుతున్నందువలన తన బ్యాంక్ ఖాతాను సరిగ్గా నిర్వహించలేకపోతూ ఉండేది. అయితే అది ఒక చిన్న ఊరు. అక్కడి బ్యాంకు వాళ్లందరూ నాకు బాగా తెలిసిన వాళ్లే కావడంతో వాళ్లతో నేనొక చిన్న ఒప్పందం చేసుకున్నాను. ఎప్పుడైనా మా అమ్మ ఖాతాలో తగినంత డబ్బులు లేకపోతే ఆమె పంపే చెక్కులు బౌన్స్ కాకుండా చూడండి. ఏమైనా బకాయిలు ఉంటే ప్రతీ నెలా నేను వచ్చి ఆ ఖాతాను సర్దుబాటు చేస్తాను అని చెప్పాను. అలా నేను కొన్ని సంవత్సరాల పాటు నేను ప్రతీ నెల అమ్మను చూడటానికి వెళ్ళినప్పుడల్లా బ్యాంకుకు వెళ్ళి అమ్మ అకౌంటును తనిఖీ చేసేవాడిని. కొన్నిసార్లు ఖాతాలో కొంత మొత్తం డబ్బులు ఉండేది, మరికొన్నిసార్లు ఓవర్ డ్రాఫ్ట్ అయ్యేది. అప్పుడు నేను బ్యాంకుకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించి ఖాతాను యథాస్థితికి తెచ్చేవాణ్ణి. ప్రియులారా, ఇప్పుడు మళ్లీ పాస్టర్ గారి విషయానికి వద్దాం.
ఈ మధ్యకాలంలో ఆయనకు క్యాన్సర్ అని తేలింది. ఆయన ఎముకలు బాగా బలహీనపడి ఊరికే విరిగిపోయేవి. డాక్టర్లు పరీక్షించి చూస్తే ఆయనకు లుకేమియా అనే ఒక అరుదైన రక్త క్యాన్సర్ ఉన్నట్లు తేలింది. అది అతని రక్తంలోని ప్లాస్మాను ప్రభావితం చేస్తోంది. ఇది చాలా తీవ్రమైన వ్యాధి. దీనికి చికిత్స లేదు. ఎక్కువ కాలం బ్రతకడు అని డాక్టర్లు చెప్పారు. నా స్నేహితుని గురించి ఈ విషయం నాకు తెలిసినప్పుడు నా హృదయం చలించిపోయింది. నేను చాలామార్లు దుఃఖపడుతూ వచ్చాను. ఆయన చనిపోతున్నాడనే వార్త నా గుండెను పిండేస్తూ ఉంది. ఎందుకైనా మంచిదనుకుని మరో డాక్టర్ దగ్గరకు నిర్ధారణ కొరకు వెళ్లారు. చివరికి ఆ డాక్టర్ గారు కూడా ఇది చాలా అరుదైన వ్యాధి, ఈ రక్త క్యాన్సర్ వచ్చిన వారెవ్వరూ ఇంతవరకు బ్రతికిన దాఖలాలే లేవు అని ఆ డాక్టర్ గారు నిర్ధారించి చెప్పారు. ఇప్పుడు నా స్నేహితుని పరిస్థితి ఏమిటి? ఇదే నిరీక్షణ లేని స్థితి. క్రీస్తునందు ప్రియులారా, ఈ సంగతిని మీకు ఎందుకు చెప్తున్నానంటే, భౌతిక కోణంలో నుండి చూస్తే ఇది పూర్తిగా నిరీక్షణ లేని పరిస్థితి. మీరు ఆలోచించేయండి. మరణానికి అతి దగ్గరగా ఉన్నప్పుడు మీరేం చేస్తారు? డాక్టర్ గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తే దీనికి విరుగుడే లేదు, అనగా పరిష్కారమే లేదు. అయితే కీమోథెరపీ, ఎముక మజ్జ మార్పిడి వంటి చికిత్సలతో మరికొంతకాలం మాత్రమే బ్రతికే అవకాశం ఉంటుంది. కానీ ఆ కీమోథెరపీ అన్నటువంటి చికిత్స చాలా నొప్పిగా ఉంటుంది, భరించలేనంత నొప్పి. ఇలాంటి సమయంలో నిరీక్షణ గురించి మాట్లాడటం మీకు వింతగా అనిపించొచ్చు. కానీ అదే సత్యం. పూర్తిగా నిరాశ అనిపించే పరిస్థితుల్లో మీరు ఎక్కడ నిరీక్షణను పొందగలరు? దానికి ఇదే సమాధానం. మన నిరీక్షణ క్రీస్తులో ఉండాలి. మన నిరీక్షణ దేవునిలో ఉండాలి. అక్కడ మనకు నిజమైన శాశ్వతమైన నిరీక్షణ దొరుకుతుంది. నా స్నేహితుడు సంఘంలో చివరి ప్రసంగం చేశాడు. వాళ్ళ చర్చి సెక్రటరీ గారు నాకు ఆ ప్రసంగాన్ని మొత్తం రికార్డు చేసి నాకు వినిపించారు. ఆ ప్రసంగం మధ్యలో నా స్నేహితుడు ఒక పాట పాడాడు. ఓ దేవరక్షక, నే విశ్వాసంబుతో నిన్జూతున్ అనే కీర్తన ఆలపించాడు. ఆ పాటలో ఉన్న 3 చరణాలలో ఉన్న ప్రతి పదం, ప్రతి వాక్యం తన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ హృదయపూర్వకంగా గొంతెత్తి పాడాడు. అతను దేవుని వాగ్దానాలను గట్టిగా పట్టుకొని ఉన్నాడు అన్న సంగతి నాకు స్పష్టంగా అర్థమైంది. అతనికి నిరీక్షణ ఉంది. నిరీక్షణ అంటే నిత్య జీవాన్ని గూర్చిన నిశ్చయత. తాను నమ్మి విశ్వసించిన క్రీస్తు అనే స్థిరమైన బండ. ప్రియ స్నేహితులారా, అతని నిరీక్షణకు ఆధారం పరిశుద్ధ గ్రంథము నుండి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో చెప్పబడిన నిరీక్షణ ఇదే. ఆ అధ్యాయమంతా మనకు కలుగబోయే రక్షణను గురించే. ఒకసారి 23వ వచనాన్ని గమనించండి. అంతేకాదు, ఆత్మ ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఎలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. గమనించండి, నిరీక్షణ ద్వారా మాత్రమే మనం రక్షించబడ్డాం. నిరీక్షించడం అంటే మనకు ఇంకా అందని దానిని పొందుకోవటానికి చూచే ఎదురుచూపు. తనకు ఇదివరకే ఉన్నదానికోసం ఎదురుచూడవలసిన అవసరం ఎవరికీ ఉండదు కదా. మనకు కావలసిన దాని కొరకు దేవుని మీద విశ్వాసముంచవలసి వస్తే ఈ నిరీక్షణ అన్న పదం మనకు ఓపిక, నిబ్బరంగా ఎదురుచూడటం ఎలాగో నేర్పిస్తుంది. అదే నిరీక్షణ యొక్క సారాంశం. దేవుడు తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడని ఎరిగి ఉండటం, దేవుడు తన ప్రజలకు అందించే ఆశ్చర్యకరమైన వరం ఇదే. ప్రియులారా, ఇలాగా ఓపికతో నిరీక్షించి ఎదురు చూడటమే నిజమైన నిరీక్షణ. మన జీవితంలో ఎన్నడూ నిరాశపరచని నిరీక్షణ. ఆయన ఎప్పటికీ మనలను విడిచిపెట్టడు అనే నిశ్చయం. అంతేకాదు, సమస్తం ఆయన ఆధీనంలోనే ఉన్నాయి అనే అవగాహన కలిగి ఉండటం. విశ్వాసం లేని వారి గురించి నేను చెప్పవలసిందేమీ లేదు. వారికి ప్రతిదినం సందేహమే. వారు ప్రతిదానికి నిజమే కానీ అని అంటూ ఉంటారు. గమనించండి, కానీ అంటున్నారంటే దాని అర్థం వీళ్లకు నిశ్చయత లేదు. దేవుడిచ్చే నిరీక్షణ నిశ్చయత లేనిది కాదు. ప్రియా శ్రోతలు, ఈ నిరీక్షణ పరిశుద్ధాత్మ వలన కలిగే వరం. దేవుడు తన పిల్లలుగా ఉండటానికై పిలువబడిన వారికి ఆయన ఇచ్చే బహుమానం. ఈ గొప్ప విలువైన నిరీక్షణ కోసం
నీవు చేయాల్సిందల్లా కేవలం యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటమే, అంతే. ఒక సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. రక్షణ కొరకై నాకున్న ఒకే ఒక్క ఆధారం ఆయనేనని, నా పాపాలు తీసివేయబడ్డాయి అనే నిశ్చయత ఇవ్వగలిగినవాడు ఆయన ఒక్కడే. నేను చనిపోయినా తిరిగి లేస్తానని, సదాకాలం ఆయనతో ఉంటానని నాకు భరోసా ఇచ్చేది కూడా ఆయనే. ఆయన పునరుద్ధానం మనకు నిరీక్షణ కలిగిస్తుంది. అదే నిరీక్షణ యొక్క ప్రత్యేకత. ప్రస్తుతం నీ జీవితం నిండా కష్టాలు, కడగండ్లు, శ్రమలు, ఇబ్బందులు, మరి అనేకమైన మానసిక వ్యధలు కూడా ఉండిండవచ్చు. ప్రియ స్నేహితుడా, ఒకవేళ ఏ దారి కనపడని నిస్పృహ స్థితిలో నీవున్నావేమో, యేసుక్రీస్తు వైపు చూడు. ఆయనలోనే నీకు నిరీక్షణ దొరుకుతుంది. ఆయన నిన్ను ఆదరిస్తాడు. నీ కన్నీటిని తుడిచే దేవుడు ఆయన ఒక్కడే. ఈ విలువైన మాటలను, ఈ సందేశాన్ని విన్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీకు కూడా ఈ గొప్ప నిరీక్షణ అవసరమా? అయితే ప్రభు అయిన యేసుక్రీస్తును నీ సొంత రక్షకునిగా ఈ క్షణమే అంగీకరించు. ఆయన నీ శ్రమలో నీకు తోడై నీకు ఆలోచన చెప్పగల దేవుడు. నీవు ఏ స్థితిలో ఉన్ననూ తన పరిశుద్ధమైన వాక్యము ద్వారా నిన్ను దర్శించి, నిన్ను క్షమించి ఒక నూతన జీవితాన్ని ఆయన దయచేయగలడు. ప్రియ శ్రోతలు, ఈ గొప్ప నిరీక్షణ మీకు కావాలి అంటే రండి, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, ఇంతకాలం మా జీవిత శ్రమలలో, కష్టాలలో, కడగండ్లలో, నెమ్మది లేక మానసిక బాధల్లో జీవిస్తూ నిరీక్షణ లేనివారంగా జీవించాము. ఎన్నో మార్లు ఓడిపోతూ, నష్టపోతూ ఉన్నాము. నీ ప్రియకుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తునందు ఈ నిరీక్షణ దొరుకుతుందని వాక్యం ద్వారా తెలుసుకున్నాము. ఈ దినాన వాక్యం ద్వారా నాతో మాట్లాడినందుకు నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. ప్రభువైన యేసుక్రీస్తును మా సొంత రక్షకునిగా అంగీకరిస్తూ ఉన్నాము. మమ్మను క్షమించి, దీవించి ఈ గొప్ప రక్షణను మాకు దయచేయమని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. నీ సన్నిధిలో జీవించిన వివరములకు మా ఇమెయిల్ listenersfeedback@gmail.com, వాట్సాప్ SMS కొరకు ఫోన్ నంబర్ 8523047990. పరిశుద్ధ దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్. అబ్రహాము కాపాడబడెను, శారాను ముట్ట నివ్వలేదు. ఇస్సాకును దీవించినావు, పునాదులు గల పట్టణ దర్శనం చూపించినావు. పునాదులు గల పట్టణ దర్శనం చూపించినావు. అదే కృప నాకు కావాలి, నీ సన్నిధిలో నేనుండాలి. అదే కృప నాకు కావాలి, నీ సన్నిధిలో నేనుండాలి. నీ సన్నిధి చాటున దాచుము ప్రభువా నా దినములన్నీయు. నీ సన్నిధి చాటున దాచుము ప్రభువా నా దినములన్నీయు. సన్నిధిలో నిలిచిన ఏలియాను ఘనపరచిన